దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ఈ వీడియో మీకు పెట్టడం జరుగుతుంది. దయచేసి తక్కువ నిమిషాలే మీతో మాట్లాడుతాను కాబట్టి సమయాన్ని కేటాయించి దేవుని వాక్యాన్ని కొద్దిగా మీరు వినాలని ప్రభు పేరట మీకు ప్రేమతో మనం చేస్తున్నాను. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో దావీదు గారు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి దావీదుని గద్దిస్తూ ఒక చక్కని ఉపమానం చెప్పాడు. అతని పాపాన్ని అతనికి అర్థమయ్యేలాగా ఉపమాన రీతిలో కథలాగా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఒక ఊరిలో బాగా ఉన్నతమైనటువంటి ఐశ్వర్యవంతుడు ఒకడు ఉన్నాడు. అతనికి గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, బోల్డ్ ఆస్తి ఉంది. అదే ఊరిలో ఒక దరిద్రుడు ఉన్నాడు. అతని దగ్గర ఒక ఆడ గొర్రె మాత్రమే ఉంది. ఆ దరిద్రుడు ఆ గొర్రెను చాలా చక్కగా పెంచుకుంటున్నాడు, కూతురులా చూస్తున్నాడు అని 12వ అధ్యాయం దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. దానికి భోజనం పెడుతూ, గొర్రెలా కాకుండా పక్కన పడుకోబెట్టుకుంటూ, దానికి ఏం కావాలో అన్నీ సాగుతూ, ఈ ధనవంతుడు అయినటువంటి ఆయన దగ్గరికి దారిన పోయేటువంటి ఒక ఆయన వాళ్ళ ఇంటికి వచ్చాడు. దేవుని వాక్యంలో అతని కొరకు చాలా చక్కని మాట వ్రాయబడింది. ఆ ధనవంతుడి దగ్గరికి వచ్చినవాడు ఎవరంటే, అట్లుండగా మార్గస్థుడు ఒకడు అన్నాడంటే దారిన పోయేవాడు ఒకడు. చుట్టం కాదు, దగ్గర కాదు, అవసరమైన వాడు కాదు. ఆ దరిద్రుడు దగ్గర ఉన్నటువంటి గొర్రెను తీసుకుని ఈ ఐశ్వర్యవంతుడు ఆ మార్గాన్ని వెళ్ళేటువంటి వాడికి ఆ ఒక్కగానొక గొర్రెను, కూతుర్లో చూసుకుంటున్న గొర్రెను, దాన్ని చంపి దాని భోజనం వండి ఈ ధనవంతుడు ఇంటికి వచ్చినటువంటి ఆ బాటసారికి మార్గస్థుడికి పెట్టాడు. ఇది మంచిదేనా అని నాతాను ప్రవక్త దావీదుని అడుగుతుంటే, దావీదుతో చెప్తూ ఉన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాట దావీదు గారు అన్నాడు. 12వ అధ్యాయం 5వ వచనం, దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపగించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఆ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లను ఇవ్వనని నాతాను తోనెను. ఎంత చక్కగా అన్న వివరించాడు నాతాను గారు. ఆ మాట విని దావీదు వెంటనే ఈ పని చేసినటువంటి వాడు మరణమునకు పాత్రుడు, ఆ చేసిన గొర్రెకి ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాలని చెప్పిన శిక్ష ఖరారు చేసేసాడు. రాజస్థానం ఉన్నాడు కనుక ఆ మాట అనగానే సేవకుడు కూడా నేను తక్కువ వాడిని, నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర అధికారం లేదు అన్న భయం కానీ బిడియం కానీ లేకుండా తప్పుగా ఖండిస్తూ ఏమన్నాడంటే, నాతాను దావీదును చూచి ఆ మనుషుడవు నీవే. ఎందుకనంటే ఒక్కగానొక గొర్రెను తీసుకొచ్చి ఎవడో కోసం నువ్వు వంట చేసి వాడికి పెట్టావు. ఆ ఒక్క గొర్రె లేక ఆ దరిద్రుడు ఏడుస్తున్నాడు. ఈ మాట చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. గొర్రె ఇక్కడ ఉన్నటువంటి గొర్రె బెత్షెబాతో పోల్చి చెప్పాడు. కానీ నేను ఈ మాటను ఎలా పోలుస్తున్నానంటే, లోకాసువార్త 15వ అధ్యాయంలో 100 గొర్రెల్లో 1 గొర్రె తప్పిపోయింది. కానీ వాళ్ళ సంఘాల్లో ఉన్నటువంటి 100 గొర్రెలు, సంఘంలో విశ్వాసులు ఉంటే 100 విశ్వాసులు ఉంటే 100 మందిలో ఒక విశ్వాసం ఉంటుంది, 99 గొర్రెలు తప్పిపోతున్నాయి. కారణం ఏంటి తెలుసా? డబ్బులున్న వాళ్ళు, బాగా కోట్లు సంపాదించిన సేవకులు చిన్ని సంఘాలను చిరిమేసి వాళ్ళ దగ్గర ఉంటుంటే ఆ ఒక్క గొర్రెను తీసుకుని వస్తున్నాడు. దావీదునే నాతాను శాపగ్రస్తుడు అన్నప్పుడు మరి సేవకులు శాపగ్రస్తులు కారా? నేను చెప్తుంటున్న మాట సేవకులను ఎవరినో కోపపడాలను తిట్టలను కాదు. మీకు విశ్వాసం ఉంటుంది, మీకు నా చేతులు జోడించి చెప్తుంటున్న విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మీ తండ్రిని మీరు ఎరగండి. ఎవరిని మార్చినా పర్వాలేదు కానీ తండ్రిని మార్చకండి. ఏ తండ్రి? ఆ తండ్రి ఆత్మీయ తండ్రి, నీకు బాప్తిస్మం ఇచ్చినటువంటి వాడు, నీ రక్షణ కోసం చూచేవాడు. ఇంకో మాట కూడా అన్న మమ్మీతో వినండి. 10,000 మంది విశ్వాసాలు వచ్చే చోట నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు. ఆ పాస్టర్ గారు నీ పేరు తెలుసా? నేను ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాడా? కానీ 10 మందితోనే చిన్న రేగుల షెడ్లో ప్రార్థన చేసుకునేవాడు, లేదా ఎవరో ఒక విశ్వాసి గుమ్మాలో ప్రార్థన పెట్టుకునేటువంటి వాడు నీ కోసం ప్రార్థన చేస్తాడు, నేను గుర్తుపెట్టుకుంటాడు, వారానికి ఒకసారైనా దగ్గరికి వస్తాడు, నీ కోసం విజ్ఞాపన చేస్తాడు. అయ్యో నా విశ్వాసి బాధకంటే నీ ఇంటికి వచ్చి ఆ 10 మంది విశ్వాసాన్ని పోగేసి 7 వారాలు నీ కోసం ప్రార్థన పెడతాడు. నిన్ను ఎరిగి నీ కోసం ప్రార్థన చేసే సేవకుడి కంటే నీకు కావాల్సింది ఎవరో?
మనం గొప్పలు కోరుకుంటున్నామా? ఐశ్వర్యం ఉన్నటువంటి సేవకులను కోరుకుంటున్నామా? లేదా టీవీలో వచ్చేటువంటి సేవకుని చెప్పి మనం చెప్పుకుంటున్నామా? ఒకసారి ఆలోచించండి. గొర్రెలారా, తప్పిపోకండి. మీ తండ్రితో మీరు ఉండండి. మీ ఆత్మీయ తండ్రి ప్రేమని మీరు గుర్తించండి. ఇలాగా గుర్తించినందుకే కదా కొరింథీయులకు మొదటి పత్రికలో పౌలు గారు కొరింథీ సంఘాన్ని ఏమన్నాడో, మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను, తండ్రులు అనేకులు లేరు, నేనే మీ తండ్రిని. ఒక్కడే తండ్రి. ప్రసంగాలు చెప్పడానికి కొన్ని 100 మంది మీ సంఘాలకు రావచ్చు, కానీ వాడు మీకు తండ్రులు కారు. మీ స్థానిక సేవకుడు మీతో ఉన్నాడు కాబట్టి మీకు చులకనయ్యాడా? మీతో ఆత్మలు మీ కంటికి కనబడుతున్నాడు కాబట్టి మీకు లోకు అయ్యాడా? నీకు లోకువైనా, నీకు చులకనైనా నీ సేవకుడు నీకు తండ్రి. ఈ విషయాన్ని గమనించి తప్పిపోకుండా మీ గూటికి మీరు తిరిగి చేరండి. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.